హే గైస్ సో ఈసెట్ 2025 ప్రిపరేషన్లో భాగంగా మనము ఆల్రెడీ ఒక వీడియో అయితే చూసినాము. ఒక ఇంట్రడక్టరీ వీడియో లాంటిది క్యాలిక్యులస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. కానీ దానికంటే ముందు యాక్చువల్గా రావాల్సిన వీడియో ఇది. ఫస్ట్ వెయిటేజ్ అనాలిసిస్ చేస్తేనే మనకు ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది మంచి ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ అది చేసి ఉండాల్సింది నేను బై మిస్టేక్, బట్ నో ఇష్యూ. ఆల్రెడీ ఆ వీడియో లైవ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోగా ఈ వీడియోనే చేద్దాం. అండ్ ప్రతి సబ్జెక్ట్ ముందు వెయిటేజ్ అనాలిసిస్ అనేది ఒకసారి ఖచ్చితంగా చేద్దాము. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు వేటి మీద ఎక్కువ మనం వర్కౌట్ చేయాలి, వేటిని మనం ఓకే అనుకోవచ్చు, అంటే పైన చదివినా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే టాపిక్స్. ఓకేనా? సో ఫస్ట్ ఓవరాల్గా వెయిటేజ్ చూడండి. మ్యాట్రిసెస్ వచ్చేసి 5 మార్క్స్. నన్ను అడిగితే ఇది అది యాడ్ ఉంటుంది చూసినారా, లడ్డు కావాలని ఆయన అని, అలాంటి టాపిక్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా అంతే. నెక్స్ట్ ట్రిగనామెట్రీలో ఓవరాల్గా డివిజన్స్ ఉన్నాయి కదా, 6 to 7 డివిజన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని చేసేయచ్చు, కొన్ని ఎలా అడుగుతారనేది నేను చెప్తాను, డీటెయిల్గా చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ అనలిటికల్ జామెట్రీ అంటే కానిక్ సెక్షన్. సో దీంట్లో సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. సో సర్కిల్స్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు, దాని నుంచే 1 or 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. బేసిక్ డిఫరెన్షియేషన్ మీకు ఐడియా ఉందంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇంటిగ్రేషన్ కూడా నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మొత్తం మీకు క్యాలిక్యులస్ అంతా అయిపోయేసరికి మీకు 18 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 12+ మార్క్స్ మీరు ఆన్ డాట్ ఈ క్లాసెస్ నుంచే స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా ఆ పైన మీరు ప్రాక్టీస్ మంచిగా చేయగలిగినారంటే మీ చేతిలోనే ఉంది ఇంకా మిగతాది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇది కూడా దీంట్లోంచి ఇంకా ఇది చెప్పాలంటే సింపుల్గా ఆర్డర్ డిగ్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లాగేయచ్చు. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, లాగేయచ్చు. తర్వాత మిగతావి అంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్, హోమోజినస్, లీనియర్, ఎగ్జాక్ట్, బెర్నౌలిస్, వీటి నుంచి ఒక 4 క్వశ్చన్లు వస్తాయి, పెద్ద కష్టమేం కాదు. సో డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్లో ఎలా ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏదేదో ఉంది కానీ నేను దీని గురించి అంతా మాట్లాడను. సింపుల్గా ఒక 2-3 పాయింట్స్లో కంక్లూడ్ చేద్దాం మ్యాట్రిసెస్ మొత్తం ఏమున్నాయి అని. ఫస్ట్ బేసిక్స్ అంటే ఏమున్నాయండి? బేసిక్స్ అంటే ఏమేమి ఉంటాయి? టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే యాడిషన్ ఎట్లా చేస్తాము, సబ్ట్రాక్షన్ ఎట్లా చేస్తాము, మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము, డివిజన్ ఎందుకు చేయము అది. సో డివిజన్ చేయం మ్యాట్రిసెస్లో. సో ఎలా చేస్తాము అనేది తెలుసుకున్నామంటే సరిపోద్ది. నెక్స్ట్ డిటర్మినెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే డిటర్మినెంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఇన్వర్స్. నేను ఇక్కడ బేసిక్స్లోనే మీరు ట్రాన్స్పోజ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయండి. నేను అందుకే మళ్ళీ దాని గురించి పర్టికులర్గా ఏం మాట్లాడట్లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్వర్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ ఇన్వర్స్ కనుక్కోవడానికి జనరల్గా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇన్వర్స్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ యూస్ చేస్తాము. అవి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, నెక్స్ట్ క్రామర్స్ రూల్. మోస్ట్ ప్రాబబ్లీ మనకు సిలబస్ ప్రకారం అయితే ఈ రెండింటితో నడిపేయచ్చు. సో ఇంతే, మీ మ్యాట్రిసెస్ సిలబస్ అంతా ఇంతే. మీరు ప్రాపర్గా చూసారంటే మ్యాట్రిసెస్ సిలబస్ అంతా ఇంతే. అండ్ మీకు ఒకటి ఏంటంటే స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి మ్యాట్రిసెస్లో. అంటే ఇప్పుడు సపోజ్ డెట్, నేను ఒక షార్ట్కట్ జనరల్గా అయితే ఇన్వర్స్ ఉంది. ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ అడ్జైన్ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి నేను షార్ట్కట్ జనరల్గా ఎప్పుడు చెప్తాను. అదే ఫార్మాటే, అవే క్వశ్చన్సే ఉంటాయి. అంటే ప్రొసీజర్ అనేది మారదు. ఇప్పుడు డెట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాము? సపోజ్ ఏ బి సి డి ఇలా ఉంది, 2x2 మ్యాట్రిక్స్. డెట్ కనుక్కోవాలంటే ఏం చేస్తామండి? ఏడి మైనస్ బీసీ, అంతే. ఈ ప్రొసీజర్ మారదు. అండ్ ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే సపోజ్ ఇన్వర్స్ కనుక్కోవాలి,
అడ్జైన్ మ్యాట్రిక్స్ పై డెట్ డెట్. సో డెట్గా రాసుకున్నాము. అడ్జైన్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది దీనికి? డి మైనస్ బి మైనస్ సి ఏ. అడ్జైన్ మ్యాట్రిక్స్ పై డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయిపోయింది అంతే. పెద్దగా అంటే ప్రొసీజర్ అనేది స్టాండర్డ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మనకు అలవాటు అవుతే మీరు ఇంకా అలవాటు కావాలి అంటే లాస్ట్ ఒక 5 to 6 years ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కొంచెము అటు ఇటు చేసి అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్స్ అనేది. అలా కాకుండా ఇంతకుముందు అంటే 2016 ఆ ముందు అయితే రెగ్యులర్ టెంప్లెట్ క్వశ్చన్సే ఉండేటివి. అంటే ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి డైరెక్ట్గా అనుకోమండము, లేదా ఒక ఎక్స్ ఇచ్చేస్తాడు, ఏదో ఒకటి ఒక సంథింగ్ ఒక ఎక్స్ వాల్యూ ఇచ్చేసి ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఇంకా ఎక్స్ వాల్యూ ఎంత అని అడగడం. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మనకు తెలుసు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, డెట్ 0 అయిపోద్ది అంతే. దాని గురించి మనం అందుకే కాన్సెప్ట్ కనుక మీకు క్లారిటీ ఉంటే మ్యాట్రిసెస్లో 5/5 స్కోర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. 5/5 ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. సో దీనికి ఇంకా మీరు రెగ్యులర్గా ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా చేస్తున్నాను అండ్ ఈ ఇయర్ కూడా కంటెంట్ చేస్తున్నాను. సో కొంచెం మ్యాట్రిసెస్ నేను లాస్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఆ టైంకి మీకు కొంచెము ప్రిపరేషన్ అయ్యే మెంబర్స్ ఎక్కువ మంది అవుతారు అండ్ లాస్ట్ మూమెంట్లో వచ్చే వాళ్ళు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అని కొంతమంది వస్తారు అనమాట. వాళ్ళకి అది హెల్ప్ అవుతుందేమో చిన్న ఆశ నాకు కూడా. ఆ మూమెంట్లో మనం హెల్ప్ అవుతాం కదా అని ఇప్పటి నుండి అందుకే టిపికల్ టాపిక్స్ అన్ని ఇప్పుడు చేసేస్తున్నాను. క్యాలిక్యులస్ కానీ కానిక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఇలా కొట్టేస్తాను అనమాట. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకు జనరల్గా తెలుసు మనకు 3 మెథడ్స్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1 వచ్చేసి డిస్టింక్ట్ రూట్స్ ఉంటే ఎలా కనుక్కుంటాము అని చెప్పేసి ఒకటి. తర్వాత కేస్ 2 వచ్చేసి రిపీటెడ్ రూట్స్. కేస్ 3 వచ్చేసి అన్బ్రేకబుల్ రూట్స్. చాలా సింపుల్. నన్ను అడిగితే పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా ఒక రెగ్యులర్ టెంప్లెట్ క్వశ్చనే ఫాలో అవుతుంది, ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఫార్మాట్. అది ఇంకా చెప్పాలంటే మ్యాట్రిసెస్లోనే మేబీ అటు ఇటు ఏదైనా చేస్తామేమో కానీ ఇంకా పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే ఒకటే ప్రొసీజర్. సో మూడింటికి కూడా మనం ఒకటే ప్రొసీజర్లో వెళ్ళిపోయినా బాధ ఏం లేదు. జస్ట్ ఒకటి ఏంటంటే ఆ రూట్స్ని మనము స్ప్లిట్ చేసుకున్నప్పుడు పార్షియల్గా స్ప్లిట్ చేసుకుంటాం కదా, అవి ఎలా రాసుకోవాలి, ఏ దానికి ఎలా రాసుకోవాలి అని తెలిస్తే సరిపోద్ది. అంతకు మించి ఇంకా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అది ఎలాగో ఒక 1/2 hour to 45 minutes క్లాస్ రికార్డ్ చేసినప్పుడు మీకు అర్థమైపోద్ది. ఒక లాస్ట్ ఇయర్ కూడా నేను ఎక్కువ పార్షియల్ ఫ్రాక్షన్ నాకు తెలిసి లీస్ట్ టైం చేసింది, హార్డ్లీ 36 minutes ఎంతో చేశాను అంతే. సో ఇది కూడా 2-on-2 స్కోర్ చేసుకోవడం చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ ట్రిగనామెట్రీ. చాలామందికి ఇష్యూ అయ్యే టాపిక్ ఇదండి. చాలామందికి ఒక్కరంగానే నేను చెప్పట్లేదు, చాలామందికి ఇష్యూ అవుతుంది. ఎందుకు ఇష్యూ అవుతుంది అంటే ఫండమెంటల్స్లో ఇష్యూ అవడం వల్ల. నన్ను అడిగితే ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే ఈ ఉన్న టాపిక్స్ అన్నింటిలో కూడా ట్రిగనామెట్రీ ఈజ్ ద ఈజియెస్ట్ అనే చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ట్రిగనామెట్రీలో అంటే ఒకే ప్రొసీజర్ యూజ్ చేసి ఆన్సర్ తెప్పియాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఏమన్నా చేయండి, ఆన్సర్ అయితే ఎటో వస్తుంది. ఎందుకంటే ఒకే ఒక చాప్టర్ మ్యాథమెటిక్స్లో ఒకే ఒక చాప్టర్లో మనం ఎలా అయినా కిందికి మీదికి పడి ఏదో ఒకటి చేసినా ఆన్సర్ రాగలిగే టాపిక్ ఒకే ఒకటి, అది ట్రిగనామెట్రీ. అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్స్ మీద టైం ఇన్వెస్ట్ చేసి అంటే ఒక 2-3 రోజులు టైం పోతుంది ట్రిగనామెట్రీలో అంటే కూడా పోయే బాధ ఏమీ లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ నుంచి మీరు చదవండి, ఏం ఇష్యూస్ లేవు. అంటే ఇది హైపోటెన్యూస్, ఒకవేళ ఇది యాంగిల్ అనుకుంటే ఇంకా ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది దీని పక్కనే ఉంది కాబట్టి అడ్జాయింట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ నుండి చదవండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ ట్రిగనామెట్రీ మీరు క్యారీ చేస్తారు. నెక్స్ట్ పర్టికులర్గా ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి ట్రిగనామెట్రీ మీరు ఇంకా కంటిన్యూ చేస్తూ వెళ్తారు. నెక్స్ట్ మీకు సిగ్నల్స్ అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది, కంట్రోల్ సిస్టమ్స్లో హెల్ప్ అవుతుంది. సో 100% మనకి ఇది చాలా ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకైతే మిషన్స్లో, పవర్ సిస్టమ్స్లో కూడా ట్రిగనామెట్రీ హెల్ప్ అవుతుంది.
సో దయచేసి ఫండమెంటల్స్ కోసం చాలా టైం ఇన్వెస్ట్ చేయండి, చాలా టైం, ఏం కాదు, ఏమయ్యేది కాదు. ఇంకా మిగతా టాపిక్స్ కొన్ని ఉంటాయండి, అదే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ చాలామంది అంటే అసలు ఇష్యూ క్రియేట్ అవుతుంది అంటే మెయిన్ ఇష్యూ క్రియేట్ అయ్యేది ఇక్కడే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కొంచెం ఫార్ములే అన్ని ఇంతవరకు మనం ఎన్ని ఫార్ములే చదువుతామో ఆ ఒక్క దాంట్లో అన్ని ఫార్ములే ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ దానికోసమే మీరు బాగా గమనించండి. లాస్ట్ ఫ్యూ పేపర్స్ చూడండి, వాడు అప్పుడెప్పుడో అడిగిన క్వశ్చన్స్ అంటే ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం అడిగిన క్వశ్చన్స్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో. మీరు బాగా చూడండి, కొన్ని స్టాండర్డ్ ఆన్సర్స్ వచ్చేటివి ఉంటాయన్నమాట, వాటి మీదనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. సో మీరు దాన్ని అంటే మీరు ఇంకా బై హార్ట్ చేస్తారా ఇంకోటి చేస్తారా అంటే, మనకు ఉండే 3 hour టైంలో మ్యాథమెటిక్స్ హార్డ్లీ 50 మార్క్స్, అంటే 1/4 ఆఫ్ పేపర్ మాత్రమే మనం మ్యాథమెటిక్స్. సో దీని మీదనే కూర్చొని మనం గంటలు డెరివేషన్స్ కోసం వెయిట్ చేయని కుదరదు. సో మనం ఏం చేస్తామంటే ట్రిగ్నోమెట్రీలో ఇప్పుడు ఈవెన్ నేను చెప్పేటప్పుడు కూడా నేను చెప్తాను, యాక్చువల్గా కొన్ని స్టాండర్డ్ ఆన్సర్స్ వచ్చేటివి ఉంటాయన్నమాట. సో ఆ స్టాండర్డ్ ఆన్సర్స్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో అవి నన్ను అడిగితే ట్రిగ్నోమెట్రీలో లాస్ట్ టైం కూడా 5 to 6 మార్క్స్ ఆ స్టాండర్డ్ ఈక్వేషన్స్ మీదనే వచ్చేసినాయి, పెద్ద కష్టపడే పని ఏం లేదు. సో అది ఏమవుతుంది అంటే, మీరు ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకోగలిగినారు అంటే మీకు మీ కోర్కి హెల్ప్ అవుతుంది. లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఫిజిక్స్ వీక్స్ అంటారు, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకోగలిగినారు అంటే అక్కడ హెల్ప్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మల్టిపుల్ సబ్ మల్టిపుల్ కానీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కానీ, ఇవన్నీ స్ట్రైట్ ఫార్ములా బేస్డ్. మీరు ఎంత ప్రాపర్గా, నేను అదే చెప్తున్నాను కదా, ట్రిగ్నోమెట్రీలో ఫండమెంటల్స్ కనుక మీకు ప్రాపర్గా ఉంటే మీరు ఈజీ సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు అంటే ఇప్పటికీ ఎంత చెప్పిన తర్వాత, నేను ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. అంటే ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ ట్రిగ్నోమెట్రీ అయిపోయిన తర్వాత మీకు అప్పటికి కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంకా ఇబ్బంది ఉంది అంటే, ఆ ఒక మార్క్ వదిలేయండి, వీడు ఒక్క మార్క్ నుంచి ఇవ్వడు, ఒక్క మార్కే దీని మీద వర్కౌట్ చేసేది. బేసిక్స్ మీదనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కూడా 1 మార్కే ఉంటుంది, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కూడా 1 మార్కే ఉంటుంది, పైన ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ మార్క్స్ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నాను కదా, ఈ సెట్ పేపర్ ఈజ్ ఆల్ అబౌట్ టెస్టింగ్ యువర్ ఫండమెంటల్స్, అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఈవెన్ గేట్ అనే ఒక ఎగ్జామ్ ఉంది, గేట్ అనే ఎగ్జామ్ కూడా ఫండమెంటల్స్ మీదనే మెజారిటీ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉన్నాయంటే చాలా వరకు ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. అంతే, మెజారిటీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలానే ఉంటాయి. మనకు ఆ టైంకి ఆ ఫండమెంటల్ మనకు అక్కడ గుర్తొస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, ఒక్కసారి 2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, ఇది ఇంకా ఈజియెస్ట్. ఏముండదు దీంట్లో, ఏముండదు, జస్ట్ 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఏంటిది, ఒకటి రెక్టాంగులర్ టైపు, నెక్స్ట్ పోలార్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్, పోలార్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగులర్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంతే. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏముంది, మాడ్యులస్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, కాంజుగేట్ అంటే ఏంటి, తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఇవి తెలిసినాయంటే బేసిక్స్ అయిపోయినట్టే. ఇంకా మిగిలింది ఒక్కటి, ఆయిలర్స్ మెథడ్. ఆయిలర్స్ ఫామ్ అంటే ఏం లేదు, e/i θ = cos θ + i sin θ, ఇదే ఆయిలర్స్ ఫామ్, అంతే, పెద్ద కష్టం కాదు. నెక్స్ట్ డిమోరిస్ థీరం. డిమోరిస్ థీరం ఇది అంటే డిమోరిస్ థీరం గురించి నేను అక్కడ మాట్లాడతాను డైరెక్ట్గా, ఎందుకంటే చాలామందికి దీని మీద కూడా ఇష్యూస్ ఉంటాయి. కానీ మీరు ఆల్రెడీ సెమిస్టర్లో చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ, పెద్దగా అంటే టిపికల్గా చేసి ఇవ్వడు, పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు డిమోరిస్ థీరం మీద. సో ఇచ్చిన ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ని e/i θ ఉంది కదా, e/i θ n టైమ్స్ వస్తే ఏమవుతుంది అనేది చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమే కదా. నేను చెప్తున్నా కదా, ఇది కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మీకు ఇక్కడ మీకు అంటే
ఒకటి కాంజుగేట్, తర్వాత యాడిటివ్ ఇన్వర్స్, తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇవి ప్రాపర్గా తెలిసి రెక్టాంగులర్ పోలార్ తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ ఈసీ వాళ్ళు కానీ నెక్స్ట్ ఫ్యూచర్కి క్యారీ చేస్తారు. మేబీ మిగతా బ్రాంచెస్ గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. వీళ్ళు మాత్రం 100% క్యారీ చేస్తారు నెక్స్ట్ ఫ్యూచర్కి. సో చూడండి, సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా నేర్చుకోండి. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకో మాట చెప్తున్నాను, ఈ సెట్ అనేది ర్యాంక్ కోసం మాత్రం కాదండి. మళ్ళీ 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 చెప్తున్నాను, అంటే ఆ ర్యాంక్ అనే ట్రాప్లో పడొద్దండి. ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యి మీ ఆ టైంకి మన అన్నీ కలిసి వచ్చి ఒకవేళ ర్యాంక్ వచ్చింది అంటే చాలా మంచి విషయం. కానీ మీరు ఇక మీదట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి నోట్స్ పెట్టుకొని మీరు ఎంత వీలైతే అంత బాగా ఆ నోట్స్ రాసుకోండి. ఎందుకు అంటే ఇదే నోట్స్ని మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయండి. ఆ క్యారీ చేస్తూ మీకు అప్పుడు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మన మెమొరీ పవర్ ఆ టైంకి స్ట్రాంగ్ ఉంటే పర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మనకు ఒకవేళ గుర్తు రావట్లేదు అన్నప్పుడు రివిజన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అప్పటికప్పుడు మీరు మళ్ళీ ఏదన్నా సోర్స్ ఎత్తుక్కొని ఏదైనా స్టాండర్డ్ బుక్ ఎత్తుక్కోవాలి, ఇట్లా ఏమీ అవసరం లేదు. జస్ట్ మంచి కాన్సెప్ట్ రివిజన్ కోసం మీరు ఇప్పుడే నీట్గా రాసుకోండి. ఏం రాసుకున్నా కూడా నీట్గా రాసుకోండి. కొంతమందిని నేను చూస్తానండి, జస్ట్ ఏదో A4 షీటో ఏదో రఫ్ పేపర్ తీసుకుంటారు, దాంట్లో రాసుకుంటారు, ఇదే రివిజన్ అండి, ఇదే ప్రాక్టీస్ అంటారు. అది కాదండి. మీరు ఇప్పటి నుండి, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది నెక్స్ట్ మీరు ఫ్యూచర్కి వెళ్ళబోయేటప్పుడు ఇంజనీరింగ్లో కూడా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దయచేసి మీరు అట్లీస్ట్ ఇప్పుడు మ్యాట్రిసెస్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి, పార్షియల్ ఫ్రాక్షన్ మనం డైరెక్ట్ యూజ్ చేయకుండా మనకు చాలా ఉన్నాయి నెక్స్ట్ రాబోయే దాంట్లో. మన ఎలక్ట్రికల్ ఈసీ వాళ్ళకైతే చెప్తున్నాను కదా నేను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తాయి, దాంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రీ మీరు 100% చెప్తున్నా, మీరు ఎంటెక్కి పోయినా కూడా ట్రిగనామెట్రీ వదిలిపెట్టదు మిమ్మల్ని. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, ఇది కూడా అంతే. ఇది కూడా మనకి పర్టికులర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇది లేని జీవితం లేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎందుకంటే యాపరెంట్ పవర్ P ± Q, నెక్స్ట్ ఇంపిడెన్స్ R ± JX. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారంటే రెక్టాంగులర్ ఫామ్లో రాసున్నాం మనం. సో దీన్ని పోలార్ ఫామ్కి అవసరం ఉంటుంది, దీన్ని కూడా పోలార్ ఫామ్ కన్వర్ట్ చేసే అవసరం ఉంటుంది. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్. సో దయచేసి మీరు మనము నేర్చుకునే, మనం మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండి. మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి హెల్ప్ అవ్వబోయే మ్యాథమెటిక్స్. మన మ్యాథమెటిక్స్ ఈ కరికులం కూడా ఎంత బాగా డిజైన్ చేసినారంటే అంత బాగా డిజైన్ చేసినారు నన్ను అడిగితే. ఎందుకు అంటే మన మెయిన్ స్ట్రీమ్ కోర్ సబ్జెక్ట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ టాపిక్స్ పెట్టడం. ఓకేనా. ఈవెన్ నాకు తెలిసి రీసెంట్గా లాగరిథమ్స్ ఏవో యాడ్ చేసినారు అని విన్నాను. సో చాలా మంచి విషయం లాగరిథమ్స్ మీద ఐడియా ఉండడం కూడా. నెక్స్ట్ అనలిటికల్ జామెట్రీ, ఇది కొంచెం మీరు ఓకేగా అనుకోవచ్చు, ఒక 6 మార్క్స్ వస్తాయి దీని నుంచి. సో నన్ను అడిగితే దీన్ని కొంచెం 6ఏనా, సారీ 1 సెకండ్, అనలిటికల్ జామెట్రీ 6 రైట్. సో ఇక్కడ ఇది ఇక్కడి వరకే హెల్ప్ అవుతుందమ్మా. అంటే జస్ట్ మీకు ఫార్మాట్ ఉంటే మామూలుగా ఏం తెలుసు మనకి, ఎలిప్స్ అంటే x² / a² + y² / b² = 1. ఇది మన బేసిక్. హైపర్బోలా అంటే ఇక్కడ ప్లస్లో మైనస్ వస్తుంది. సో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఫార్మాట్స్ ఉన్నాయే అవి ఫ్యూచర్కి హెల్ప్ అవుతాయి. కానీ ఇక్కడ వచ్చే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కానీ ఫోకల్ లెంత్ కానీ ఇట్లాంటివి ఏవి నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే హెల్ప్ అవ్వవు. మీరు ఇక్కడి వరకే ఇది మీరు మీకు కావాల్సిన మెయిన్ నోట్స్లో ఎంటర్ చేసుకోకుండా పెద్ద నష్టం ఏం లేదు సీరియస్లీ. అండ్ కొంచెం సర్కిల్ గురించి దీని గురించి అయితే బాగా తెలుసుకోండి. సర్కిల్స్ గురించి వరకు తెలుసుకోండి చాలు. స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, x² + y² = r², అదొక ఈక్వేషన్. అంటే సెంటర్ కనుక ఆరిజిన్ అయితే, అలా కాకుండా h, సెంటర్ అయితే ఏమవుతుంది, సారీ -g, -f
హెచ్ కామాకే. సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సులభం అయిపోతున్నాం కదండి, అంత మెమొరీ పవర్ కూడా లేదు. మళ్ళీ మీకు చెప్పేటప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతే, చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలే. సో ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే అదొక ఈక్వేషన్ ఫార్మాట్ ఫామ్ అవుతుంది అనమాట. సో అది నేను ఆల్రెడీ డెరైవ్ చేసేటప్పుడు చేస్తాను, ఖచ్చితంగా సర్కిల్స్ డెరైవ్ అయ్యేటప్పుడు చెప్తాను. సో సర్కిల్స్ గురించి కొంచెం చూడండి, ఇంకా మిగతావి జస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హెల్ప్ అవుతాయి అనమాట. అది ఎలా అనేది క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వద్దు, అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఇది మీ ఓన్ ఇంట్రెస్ట్. మీరు ఎంత డీప్గా వెళ్ళి నేర్చుకుంటారో అనేది మీ ఓన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ 6 మార్క్స్ అనేవి, ఈ 6 మార్క్లు మేబీ సర్కిల్స్ 1 or 2 మార్క్స్ పక్కన పెట్టేస్తే మిగతావి ఏవి కూడా నన్ను అడిగితే ఫ్యూచర్కి అంత హెల్ప్ఫుల్ అయితే కాదు. అట్లని చెప్పేసి అంటే నేను జస్ట్ ఈ మాట చెప్తున్నాను మీరు వదిలేశారు కంప్లీట్గా, వదిలేయమని నేను చెప్పట్లేదు. ఒకటేంటంటే మీరు దీన్ని క్యారీ చేయరు ఫ్యూచర్కి, అది నేను చెప్తున్నాను. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్. సో జనరల్గా డిఫరెన్షియేషన్ మనకు తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లిమిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నాకు తెలిసి లిమిట్స్ జరుగుతున్నాయి, అవతల క్లాసెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి లిమిట్స్ నడుస్తుంది దాంట్లో. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, బేసిక్ డిఫరెన్షియేషన్ తర్వాత అంటే డిఫరెన్షియేట్ ఒక ఫంక్షన్ ఇచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇట్లాంటి డ్రామా చేస్తాడనమాట. దాంట్లో వేరియస్ ఫంక్షన్స్ వస్తాయి, అది ట్రిగనామెట్రిక్ అయినా ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఏదైనా కానీ డిఫరెన్షియేట్ చేయడమే. ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ కానీ లాగరిథమిక్ కానీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కానీ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ పారామెట్రిక్ ఇవన్నీ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయని చెప్పేసి డ్రామా చేస్తాడు, అదొక టైప్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఫంక్షన్, అంటే డిఫరెన్షియేట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అంటాడు. అంతే, ఒక ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి, ఇలాంటి ఒక ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డెరివేషన్, ఈడ చూడండి. సెకండ్ ఆర్డర్ డెరివేషన్ అంటే d²y/dx², అంటే డబల్ డిఫరెన్షియేషన్ చేయడం. అండ్ ఇక్కడే నేను ఇంకో టాపిక్ కూడా యాడ్ చేసేస్తున్నాను, పార్షియల్ డిఫరెన్షియేషన్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా అదో ఇక్కడే ఉంటుందండి, ఇక్కడ ఉంది. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా అండర్ బేసిక్కే యాడ్ చేస్తుంది, ఎందుకంటే చిన్న డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు అది. సో ఇది మేజర్ డిఫరెన్షియేషన్, ఈ టాపిక్ కవర్ అయిపోద్ది. నెక్స్ట్ అప్లికేషన్స్లో మెయిన్గా మనకు ఉండేది ఏముందండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, యాంగిల్ బిట్వీన్ కర్వ్స్, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్, నార్మల్. ఇవి నార్మల్ ఫార్ములా ఉంటే దాన్ని వేసుకొని లాగేయడమే, అంతే, పెద్ద కష్టమేం కాదు. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, తర్వాత మ్యాక్సిమా మినిమా, చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు గేట్ కూడా ఇంపార్టెంట్ అండి, గేట్లో కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు సింగిల్ వేరియబుల్ చదువుతారు, సింగిల్ వేరియబుల్ కాకుండా గేట్లో 2 వేరియబుల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, అది ఓకేనా. నెక్స్ట్ యూజింగ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, అదేలే సెకండ్ ఆర్డర్ డెరివేటివే మ్యాక్సిమం మినిమా కోసం యూజ్ చేస్తారు, ఓకే. నెక్స్ట్ రేట్ మెషర్, ఎర్రర్స్ అప్రాక్సిమేషన్స్, డన్. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్ టు సెకండ్ ఆర్డర్, ఓకే. యూలర్స్ థీరం. సో యూలర్స్ థీరం చాలా ఈజీ, xux ప్లస్ yuy ఈక్వల్ టు n ఇంటూ u అని చెప్పేసి పిలుస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కనుక u అనేది ఒక హోమోజినస్ ఫంక్షన్ అయితే x ఇంటూ ux ప్లస్ y ఇంటూ uy ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ u అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. ఐ హోప్ మీకు గుర్తు వస్తుంది, చెప్పేటప్పుడు గుర్తు వచ్చేస్తుంది. ఇంతే డిఫరెన్షియేషన్ అంతే, ఇంతే. అండ్ ట్రిగనోమెట్రీ, మీరు అక్కడ చదివే ట్రిగనోమెట్రీ ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది అండి, ట్రిగనోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్. సో ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. సో దీన్ని లైట్ తీసుకునేకైతే లేదు. అండ్ ఇప్పుడు టాపిక్స్, ఇప్పుడు నేను మాట్లాడబోయే డిఫరెన్షియేషన్ కానీ నెక్స్ట్ మాట్లాడబోయే ఇంటిగ్రేషన్ కానీ మీరు జీవితాంతం ఎటుపోయినా మళ్ళీ వస్తాయి. ఈ క్యాలిక్యులస్ పోర్షన్ అనేది ఈవెన్ ఇది గేట్కు ఉంది, ఇంజనీరింగ్ సర్వీసెస్కి ఉంది. సో మనం రాయబోయే నెక్స్ట్ మేజర్ ఎగ్జామ్స్లో ఉంది, అండ్ ఇంజనీరింగ్లో కూడా ఉంది. ఇది చెప్పకుంటే కష్టం కదా, ఇంజనీరింగ్లో కూడా ఉంది. ఇంజనీరింగ్లో కూడా చాలా స్ట్రైట్, అంటే మిగతావన్న పేర్లు మార్చుకొని అటు ఇటు కనిపిస్తాయేమో, అవి అట్లా కూడా కాదు.
క్యాలిక్యులస్ అని కనిపిస్తుంది అంతే. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంతే. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 10 మార్కులు వస్తాయి. డిఫరెన్షియేషన్ వచ్చేసి ఒక 10 మార్కులు కనిపిస్తున్నాయి. ఒక 10 మార్కులకి నన్ను అడిగితే కొంచెం 2-3 లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. సో నామినల్గా ఒక 6 మార్క్స్ వేసుకున్నాం. ఆ పైన వచ్చినా మంచి విషయమే. టైం మిగిలితే మీరు లాగేసినారంటే ఇంకో 2 క్వశ్చన్లు లాగినా పర్లేదు, ఈజీ. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ పేపర్ ఏపీ సెట్ పేపర్. చాలా ఈజీగా వచ్చింది మ్యాథమెటిక్స్. అంటే అక్కడ పిల్లలకి ఏమో అనిపించింది, అంటే చాలా వరకు క్వశ్చన్స్ నేను లాస్ట్లో రివైజ్ చేసినాను అనమాట. లాస్ట్లో 1 షాట్ రివిజన్ అని చెప్పి వీడియోస్ చేసినప్పుడు ఆ వీడియోస్ చాలా వరకు దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 30+ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు, జస్ట్ ఆ క్లాసెస్ ఉన్న వాళ్ళు కూడా. సో అలా ఉండిందనమాట పరిస్థితి. సో ఆ టైంలో 8-9 కూడా వచ్చినాయి డిఫరెన్షియేషన్లో. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్లో మేజర్గా బేసిక్ ఎక్కడైనా కానీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ఫార్ములా రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఫార్ములా రివిజన్ ఇంపార్టెంట్. తర్వాత 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇండెఫినెట్ ఇంటిగ్రల్, తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్. ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అంటే ఇన్ఫినిటీ రేంజెస్ ఉంటాయి అన్నమాట. డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే డిఫైన్ అయి ఉంటుంది, అంటే ఒక రేంజ్ A to B అలా డిఫైన్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇన్ఫినిటీ రేంజెస్ ఉంటాయి, అంటే -∞ to ∞ కానీ లేదా A to ∞ కానీ అలా ఇన్ఫినిటీ ఉంటుంది అనమాట. దాన్ని ఇండిఫినెట్ ఇంటిగ్రల్ అంటారు. నెక్స్ట్ డీకంపోజిషన్. డీకంపోజిషన్ అంటే ఇప్పుడు స్ప్లిట్ ఇప్పుడు మామూలుగా సపోజ్ 1/x² + 3x + 2 dx. దీన్ని ఎలా చేస్తామండి? ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు ఇండైరెక్ట్లీ? పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయొచ్చా? (a/x+1 + b/x+2 dx) అని చెప్పేసి చేసుకుంటారండి. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోండి. అప్పుడు ఏమైతే సపోజ్ ఇది 1 ఇది 2 అని ఉందనుకో, ఏం చేస్తాం? దీని నుంచి క్లియర్గా మీరు చూడండి. 1/x+1 ఎంత వస్తుంది? ln of x+1 + 2 ln of x+2 అయిపోయింది. ఇదే ఇంటిగ్రేషన్. అలా చేసుకుంటూ రావడమే. ఇదే ఇంటిగ్రేషన్, స్ప్లిట్టింగ్, డీకంపోజిషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇలా వేరియస్ ఫంక్షన్స్కి, ట్రిగనామెట్రిక్ కానీ, ఆల్జిబ్రాయిక్ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ, లాగరిథమిక్, అదే ఇందాక ఏమైతే ఉన్నాయో అవన్నీ. ఇంకా అన్ని డీప్ గేమ్ అడగడం, కానీ అన్నీ ఉన్నాయి మీకు సిలబస్లో. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. తర్వాత రెడ్యూజబుల్ అండ్ ఇర్రెడ్యూజబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. అంటే ఇందాక నేను చెప్పినానే బ్రేకబుల్, అన్బ్రేకబుల్ రూట్స్. సో అన్బ్రేకబుల్ రూట్స్ అనమాట. అవి కూడా దీంట్లోకి ఉన్నాయి. అవి చాలా ఈజీగా, పెద్ద కష్టమే కాదు. నెక్స్ట్ బైపార్ట్స్. బైపార్ట్స్ అంటే ఏం లేదమ్మా, u(vdx) u ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రల్ u'(vdx) హోల్ dx. ఇదే ఫార్ములా, అంతే, డైరెక్ట్ క్వశ్చన్. దీనికి మనం ఇంకో మెథడ్ యూజ్ చేస్తాము. ఇంకో మెథడ్ మీకు సిలబస్లో ఉందా? లేదు, కానీ నేను అక్కడ డిఫైన్ చేస్తానండి. బైపార్ట్స్ని ఇంకో మెథడ్లో కూడా డిఫైన్ చేయొచ్చు, బెర్నౌలీ మెథడ్, నేను అక్కడ చెప్తాను. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ ప్రాపర్టీస్. సో డెఫినెట్ ఇంటిగ్రల్ నేను చెప్పేసాను కదా. డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే ఆ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది బిట్వీన్ లిమిట్స్, ఒక స్టాండర్డ్ లిమిట్స్ మధ్యలో డిఫైన్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ అ లిమిట్ ఆఫ్ సమ్. నాకు తెలిసి దీని గురించి నేను డైరెక్ట్గా మాట్లాడతాను. ఇంటిగ్రేషన్ యాజ్ అ లిమిట్ ఆఫ్ సమ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్. టు ఫైండ్ ఏరియాస్ అండర్ ప్లేన్ కర్వ్స్, వాల్యూమ్స్ రెండు ఫార్ములే. ఒకవేళ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కనుక రెవల్యూట్ అవుతుంది అంటే ఇంటిగ్రల్ πy² dx. ఒకవేళ వై యాక్సిస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అంటే ఇంటిగ్రల్ πx² dy. అయిపోయింది, ఇంతే. ఈ రెండు ఫార్ములేనే. నెక్స్ట్ ఏరియాస్ అయితే కనుక రెండు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ y1 అనేది f1(x), y2 అనేది f2(x). ఇలా రెండు కర్వ్స్ ఇచ్చేసి ఏరియా కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఇంటిగ్రల్ y1 - y2 dx. అయిపోయింది. సింపుల్. అది ఏంటంటే ఏం లేదండి, జస్ట్ ఒకటి ఏంటంటే సపోజ్ y1 అనేది ఒక కర్వ్, y2 అనేది ఒక కర్వ్ అనుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో ఎంత ఏరియా ఆగిపోయిందని డిఫైన్ చేస్తున్నాం, అంతే. అది పాసిబుల్ ఎలా కనుక్కోవచ్చు? అంత ఏరియా, కామన్ ఏరియా ఎట్లా కనుక్కోవచ్చు అంటే పాసిబుల్ ఓన్లీ విత్ ఇంటిగ్రేషన్. అందుకే దాన్ని అప్లికేషన్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీన్ ఆర్ఎంఎస్ వాల్యూ.
యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ. ఇది పర్టికులర్గా ఎలక్ట్రికల్ వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది, బేసిక్స్లో మనం చూస్తాం కాబట్టి. దీని గురించి కూడా మనము డైరెక్ట్గా మాట్లాడేద్దాం. పెద్ద కష్టమైన కాదు, చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో అసలు ఇంత ఎలాబరేటెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేయడానికి నాకేమి అంటే ఏదో టైం పాస్ అయితే చేయట్లేదు. జస్ట్ ఒకటేంటంటే మీకు సిలబస్ గురించి మీకు ఐడియా లేకుంటే మీరు ఎంత చదివినా వేస్టే. సిలబస్ కాపీ ఇలా మీ ముందు ఉండడం కంటే మీకు ఇలా గుర్తుండిపోవడం. ఇప్పటికీ మేము అప్పుడెప్పుడో చదివిన ఈసెట్ 2016 ఆ టైంలో చదివిన ఈసెట్ ఇప్పటికి కూడా నాకు టాపిక్స్ అట్లీస్ట్ ఓవరాల్ చాప్టర్స్ కూడా గుర్తున్నాయి. టాపిక్స్ ఇండివిజువల్ టాపిక్స్ గుర్తు లేకుండా అట్లీస్ట్ చాప్టర్స్ గుర్తున్నాయి. అంతలా సిలబస్ కాపీని ఇట్లా అది గుర్తుండిపోవాలి అంతే. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆర్డర్ డిగ్రీ, ఇక్కడనే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకు ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్, తర్వాత హోమోజినస్, తర్వాత లీనియర్, తర్వాత ఎగ్జాక్ట్, తర్వాత దీని నుంచే బెర్నౌలీస్ అని చెప్పేసి ఒక మెథడ్ వాడతాం. అంతే, డన్. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హైయర్ ఆర్డర్లో మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ ఒకటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వేరియస్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ఉంటాయి, అయిపోయింది అదొకటి. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడం ఎలా. పర్టికులర్ ఇంటిగ్రల్లో 3 టైప్సే మీకు సిలబస్లో ఉంటుంది. ఒకటి e⁴ax+b, తర్వాత నెక్స్ట్ sin ax+b, cos ax+b, తర్వాత x⁴m. ఈ 3 ఉన్నాయి అంతే. చాలా సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఏం చేస్తాము, ఐ హోప్ మీకు గుర్తుందనే అనుకుంటున్నా. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే జస్ట్ 1/f(x) ఆ ఇచ్చిన ఫంక్షన్ని పెట్టేస్తాము. e⁴ax+bలో ఏం చేస్తాము, d=a సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. లేదు అంటే ఇంకేం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. ఐ హోప్ వచ్చేస్తుంది. ఇప్పుడు గుర్తు రాకుండా ఆటోమేటిక్గా విత్ రెస్పెక్ట్ టు టైం వచ్చేస్తుంది. ఓకేనా? మీకు తెప్పించే బాధ్యత నాది. కొంచెం టైం పడుతుంది మేబీ, ఎందుకంటే ఒక టాపిక్ వైజ్ రావాలి కాబట్టి టైం పడుతుంది. ఈ మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టోకెన్ నెంబర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఇది సిలబస్ అనాలిసిస్. ఇంతే ఉండే టాపిక్స్ అన్నీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇవే ఉంటాయి ఇక్కడ, ఇంకేం ఉండదు. ఓకేనా? సో చాలా ఈజీ మీకు. ఇక్కడ కూడా నన్ను అడిగితే ఉన్న 7 మార్క్స్కి గాను 4 to 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మ్యాథమెటిక్స్లో అరౌండ్ 35 to 40 మార్క్స్ ఈజీగా లాగేయచ్చు. అంటే విత్ మీడియా కోర్ ప్రిపరేషన్, మరీ హెవీగా ప్రిపేర్ అవ్వకుండా ఒక నార్మల్ మోడరేట్ ప్రిపరేషన్ చేసినా కూడా సరిపోద్ది. అండ్ ఇప్పుడు వాట్ యు నీడ్, మీకు ఏం కావాలి, మ్యాథమెటిక్స్లో అన్ని మార్క్స్ స్కోర్ చేయాలంటే మీకు ఏం కావాలి? ఫస్ట్ పాయింట్, ఒక ప్రాపర్ సోర్స్ ఫాలో అవ్వండి. నన్నే కాదు, ఎవరైనా కానీ ఒక్కటే సోర్స్ ఫాలో అవ్వండి. ఒక్కటే సోర్స్. అది మీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారా, వెల్ అండ్ గుడ్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు సమ్ XYZ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆడి నోట్స్ పెట్టుకుంటారు. యూట్యూబ్ ఛానల్స్ ఒక 10 దొరుకుతాయి, ఆ 10 పెట్టుకుంటారు. మీ టెక్స్ట్ బుక్లు, మీ ఇంకా నానాకవి, ఫాల్కన్, రేడియంట్ ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటారు. ఇన్ని పెట్టుకుని ఏం చేస్తారు? మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఒక్కొరు ఓ విధంగా మ్యాజిక్ చేస్తారా? లేదు కదా, అందరూ చెప్పేది ఒకటే మెథడే. సో మీకు అనుకూలంగా ఏ సోర్స్ అయితే ఉందో ఆ సోర్స్ని ప్రిఫర్ చేయండి. అంటే ఇక్కడ నన్నే ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మనకున్న రెగ్యులారిటీకి నన్ను ప్రిఫర్ చేయండి చేయకపోవడం అనేది మీ చేతులు, మీ ఓన్ ఇంట్రెస్ట్. కానీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్
ఇంకో కీ పాయింట్, లిమిటెడ్ సోర్సెస్ తర్వాత చాలా కీ పాయింట్ వచ్చేసి పీవైక్యూస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. పీవైక్యూస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. పీవైక్యూస్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నన్ను అడిగితే టెస్ట్ సిరీస్ కిందికి మీరు టెస్ట్ సిరీస్ అని సపరేట్గా ఏదో చేయాల్సిన అవసరం లేదు. పీవైక్యూస్ని ప్రాపర్గా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒక మంచి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. మీరు ఇప్పుడు డీటెయిల్డ్ నోట్స్తో పాటు మీరు రివిజన్ చేసేటప్పుడు ఒక షార్ట్ నోట్స్ లాంటిది రాసుకొని షార్ట్ నోట్స్ రివిజన్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తారు. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్లు ఉంటాయి. అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది. ఒక టాపిక్ ఏమో మనం టకా చేసేస్తాం, ఒక టాపిక్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో అలాంటి టాపిక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఫస్ట్ ఐడెంటిఫై యువర్ వీకర్ ఏరియాస్. మీ వీకర్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. సో వీకర్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ప్రతిరోజు 1 అవర్ మ్యాథమెటిక్స్కి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు అంటే మీ ప్రకారం 24 కాదు, ఇక మీదటి నుంచి 23 అవర్స్ మాత్రమే. ఎందుకంటే 1 గంట మాత్రం మీరు ఏం పని చేయండి, ఏం పని చేయకపోండి, కానీ మ్యాథమెటిక్స్కి ఒక గంట ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి మాత్రం మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కోసము వీళ్ళని అడిగి వీళ్ళ బుక్లు పెద్ద పెద్ద మెటీరియల్స్ తిప్పేసేదానికంటే మీ టెక్స్ట్ బుక్ అనేది చాలా 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 మంచి వెపన్ మీ చేతిలో ఉండేది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లోనే. సో వాటిని చిన్న క్వశ్చన్ దగ్గర నుంచి, అంటే ఈ క్వశ్చన్ నాకు తెలుసు కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. చెయ్యండి, పెన్ను పేపర్ పెట్టి చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే 6 months ఆఫ్ టైం ఉంది మీ చేతిలో. ఇంకా ఈ రోజుకి ఇంకా 6 months ఆఫ్ టైం ఉంది. అంటే మేలో ఎగ్జామ్ అనుకున్నా 5 months ఉన్నట్టే కదా ఇంకా. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, 100% వర్కౌట్ అయిపోతుంది. ఇది నేను చెప్పాలనుకుంది. అండ్ నా వరకు నేనేం చేయగలను అంటే యూట్యూబ్లో నేను ఎంతవరకు కంటెంట్ ఇవ్వగలను అంతవరకు నేను ఇస్తాను. నేను ఇచ్చే వరకు నేను ఇస్తాను. కానీ అల్టిమేట్గా అదేదో చెప్తారు కదా, దాన్ని ఏమంటారబ్బా, అక్కడి వరకు తీసుకొచ్చే బాధ్యత నాది. నేను సామెత మర్చిపోయినాను, కానీ ఆ తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలా వద్దా అనేది మీ చేతిలో, మీ ఇష్టం, మీ కెరియర్. అండ్ ఎప్పుడు కూడా ర్యాంక్ కోసం అయితే చదవద్దు. నేను ఇది ఒక్కటే చెప్తాను, ర్యాంక్ అనే ప్రెషర్ని దయచేసి మీ మైండ్కి ఇవ్వద్దండి. ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నేను ఎగ్జిస్టెన్స్లో ఉంటానంటే అవన్నీ ఫేక్ మాటలు. ప్లీజ్ అదేమంటారు, ఆ ఎజెండా వద్దు. అంటే ఒక మంచి ర్యాంక్ రావాలి, దట్ ఈజ్ ఓకే. బట్ ఫస్ట్ ర్యాంక్ అని ప్రెషర్ చేయొద్దండి, దయచేసి ప్రెషర్ చేయొద్దండి. మీరు నార్మల్గా మీరు సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటారో, ఇప్పుడు ఈ టాపిక్ మన ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది, సో నేర్చుకుందాం అనే మైండ్ సెట్లో నేర్చుకోండి, చాలా సక్సెస్ఫుల్ అవుతారు ఇక నుండి ఏ ఎగ్జామ్ రాసినా కూడా. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఆఫ్టర్ పాలిసెట్ మీరు రాయబోయే పెద్ద ఎగ్జామ్ ఇదే అవుతుంది అనమాట. సో మంచిగా ప్లాన్ చేసుకొని రాయండి. అండ్ కాంపిటీషన్ మీ క్లాస్లో ఉన్న 60 మందితో కాదు. మళ్ళీ చెప్తున్నా, ఈ మాట ప్రతి ఇయర్ చెప్తాను నేను. క్లాస్లో మా స్ట్రెంత్ 60 మంది ఉంది, 60 మంది కంటే నాకు ఎక్కువ రావాలి, అది మైండ్ సెట్ కాదు. 60 మంది కాదు, రాసేవాడు కనీసం ఇప్పుడు ఎలక్ట్రికల్ తీసుకున్నట్టు 6-7 వేల మంది రాస్తారు. 7,000 మంది ఉన్నారు నీతో కాంపీట్ అవ్వడానికి. కానీ అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ కాంపిటీషన్ విత్ ఇన్ యూ, నీతోనే ఉంది నీ కాంపిటీషన్. ఎందుకు అంటే నీకుండే ప్రొకాస్టినేషన్ సెన్స్, బద్ధకం, లేజినెస్, ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలి. సో వాటితో కంపీట్ అయ్యి అట్లీస్ట్ చెప్పినట్టు కొంచెం ఫాలో అవుతా చేసామంటే డీసెంట్ ర్యాంక్ వస్తుంది. ఒకవేళ ఇంకా మంచి ర్యాంక్ వచ్చినా ఇంకా ఆనందమే. సో ఇప్పటికి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటారు కాబట్టి నన్ను చూసే ఈ 50-100 మంది మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అంటే January 1 తర్వాత, సంక్రాంతి తర్వాత, ఉగాది తర్వాత అనే మైండ్ సెట్ లేకుండా ఈ రోజు నుంచి డైలీ కొంత టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. 100% చెప్తున్నా. మీరు ఇదే ఛానల్ కింద నేను రిజల్ట్ వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఆ టైంలో మీరే పెడతారు, ఆ రోజు నువ్వు చెప్పిన మాట వెళ్ళిపోయింది రా అని. సో ప్లీజ్ డైలీ
మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. చాలా 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 బెనిఫిట్ పొందుతారు మీరు. మీకు తెలియదు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఫైనల్ ఎగ్జామ్ టైంకి అంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్ మూమెంట్లో బడ్డని వేసుకోవద్దండి. అప్పుడు వచ్చేసి మమ్మల్ని దొప్పుతారు, అంటే వీడియోలు అంటారు. ముందంతా చేసింది ఎవరికి కనపడదు. అది ఎట్లా అయితే నాకు ఆ టాపిక్ లాస్ట్ ఇయర్ చాలా సార్లు చేస్తున్నాం. ఆ టాపిక్ మ్యాట్రిసెస్, మళ్ళీ మ్యాట్రిసెస్ అని పెట్టినారు. మ్యాట్రిసెస్ ఎన్నిసార్లు చేయాలి? మ్యాట్రిసెస్ నాకు చిరాకు వచ్చింది చెప్పి అవి ఎందుకంటే వెనక్కి పోయి కింద ప్లేలిస్ట్లు ఎత్తుక్కోవడం ఇట్లా చేయరనమాట. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కావాలి. నేను ఈరోజు సబ్స్క్రైబ్ చేసాను, నాకు ఈరోజు వీడియో కావాలా అంటారు. ఇదేదో భలే ఉంది అన్నట్టు ఉంటుంది నాకు. అది ఎట్లా అంటే రెడ్ వచ్చే మొదలయ్యా అంటారు కదా, అట్టుంటుంది నా పరిస్థితి. సో ప్లాన్ చేసుకోండి, ముందు నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మంచిగా సక్సెస్ఫుల్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ 2025 మీ రాత మీ చేతిలోనే ఉంది, మార్చుకోండి.